సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు మీరందరూ అభిమానించే నాయకుడు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, గౌరవనీయులు ప్రజల మనిషి ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాడు. అదే మరిగా ఈరోజు సాగునీటి శాఖలో భారీ మార్పులు తీసుకొస్తున్నటువంటి నిమ్మల రామానాయుడు గారు, వేదికపై నుండే పెద్దలందరికీ, గౌరవ శాసనసభ్యులు, అదే మరిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నేను ఈరోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరిమణులందరికీ మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎన్నోసార్లు వచ్చాను. వచ్చినప్పుడంతా కూడా మీ ఉత్సాహం పెరుగుతూ ఉంది, అభిమానం ఉప్పొంగిపోతూ ఉంది. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను, అంత అభిమానం చూపిస్తున్నారు. అదే సమయంలో మనం మాట్లాడుకునే మునుపు ఈరోజు మీరు చూస్తే దేశం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉంది. ఏదైతే మన వాళ్ళ మీద ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు వచ్చి దాడులు చేయడం, దానిపైన దేశమంతా కూడా ఎక్కడికక్కడ చలించిపోవడం, అది చూసిన తర్వాత ఇప్పుడే కాదు ఎప్పుడూ మన దేశం టెర్రరిజానికి వ్యతిరేకం. ప్రజాస్వామ్యంలో టెర్రరిస్టులకు ఎక్కడా అవకాశమే లేదు. అలాంటిది మన దేశంలో ఎవరైతే మీరు చూస్తే దేశంలో చాలామంది వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కాశ్మీర్కి వెళ్ళడం, అతి దారుణంగా అతి కిరాతకంగా ఆడబిడ్డల ముందర పిల్లల ముందర మగవాళ్ళని ఇష్టానుసారంగా చంపేశారు. అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అలాంటి సంఘటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చెప్పారు, తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని చెప్పి దీనిపైన చర్య తీసుకోవాలని సింధూర్ అనే కార్యక్రమం పెట్టి టెర్రరిస్టులను హతం చేసిన దేశం, హతం చేసిన ప్రభుత్వం కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి చేసినప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి మళ్ళీ ఏదైతే ఈరోజు పక్కనుండే పాకిస్తాన్ అయితే మళ్ళీ మన మీద దాడులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తున్నారు. అయితే మన దేశంలో ఒకటే చెప్తున్నా, మొన్న కూడా నేను చూశాను, అమరావతి చివరి మీటింగ్ ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చింది. అమరావతిలో కొన్ని లక్షల మంది సమక్షంలో నేను ఒకటే చెప్పాను, ఈ దేశాన్ని రక్షించే శక్తి ప్రధానమంత్రికి ఉంది, ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని మేము ఆ రోజు చెప్పాం, అది చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది, ఇలాంటి జరుగుతూ ఉంటే ఈ జిల్లాలో చాలా గ్రామాల్లో చాలామంది దేశభక్తితో డిఫెన్స్కి వెళ్తున్నారు. మేము కూడా దేశాన్ని కాపాడాలి, నా వంతు బాధ్యతగా నేను కూడా దేశ సేవ చేయాలని చాలామంది ముందుకొచ్చి యువకులైతే ఈ యొక్క రక్షణ శాఖలో చేరుతున్నారు. అందులో చేరిన వ్యక్తుల్లో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ఈ జిల్లా వాసి. ఆ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధేస్తుంది. ఈరోజు మీరు చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు. గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళీ నాయక్ వీర మరణం, దేశం కోసం చనిపోయారు. బాధేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే నేను మాట్లాడాను. తల్లి వచ్చి జ్యోతిబాయ్, తండ్రి వచ్చి రామ్ నాయక్.
వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం, ప్రభుత్వం, సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 2 సంవత్సరాలు ఆర్మీలో ఉన్నాడు, ఎనలేని సేవలు అందించాడు. మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరైతే సైనికులు ఉన్నారో వారు బార్డర్లో ఉండి అనునిత్యం మన కోసం నిద్రాహారాలు మాని దేశ రక్షణ చేస్తున్నారు కాబట్టి మనం హాయిగా నిద్రపోగలుగుతున్నాం. అలాంటి ఈరోజు మనం చూస్తూ ఉంటే కొన్ని దేశాలు ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో ఎక్కడ కూడా హింసకు తావు లేదు. అందరూ కూడా ప్రగతిలో పోటీ పడవలసిన అవసరం ఉంది. దేశాన్ని అభివృద్ధి చేసుకుని ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందజేయాల్సిన విషయం ఉండాలి. కానీ ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలు చేయడం, లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం చాలా బాధేస్తుంది. అయితే ఇలాంటి జరిగినప్పుడు మనం అందరం కూడా అండగా ఉండాలి. దేశభక్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. దేశం చేసే పోరాటానికి ప్రతి ఒక్క వ్యక్తి సంఘీభావాన్ని తెలియజేయాలి. అండగా ఉంటామని నినదించి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఇప్పుడే కేశవ్ గారు అన్నట్టు భారత్ మాతాకి అంటే గట్టిగా చేయని మనమందరం నినదించడమే కాకుండా అండగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుతున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అదే సమయంలో ఎవరై చనిపోయారో, వీర మరణం పొందారో వారి కోసం 2 నిమిషాలు మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఓకే, ఇప్పుడే కేశవ్ గారు ఒక విషయం చెప్పారు. ఓసారి జీవితంలో కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఆ అవకాశాలు ఉపయోగించుకుని ముందుకు పోతూ ఉంటాం. 1996లో మార్చి 11వ తారీఖున నేనొచ్చి హంద్రీ నేవాక్ ఫౌండేషన్ ఉరవకొండ నియోజకవర్గంలో వేశాను. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎగ్జాక్ట్గా దగ్గర 29 సంవత్సరాలు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ను ఒక్కసారి మనందరం ఆలోచిస్తే మనందరి ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారి కళ. ఆ రోజు మీరు చూస్తే రాయలసీమకు నీళ్లు లేవు, రాయలసీమ ఎడారిగా మారిపోతుందని అందరూ కూడా చేతులెత్తేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక నమ్మకాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు బచావత్ అవార్డు ఉండేది. ఇక్కడుండే వాళ్ళకు చాలామందికి తెలియకపోవచ్చు. కృష్ణా జలాలు ఆ బచావత్ అవార్డు ప్రకారం నేరుగా అలొకేషన్ ఎక్కడుంటే అక్కడే ఇచ్చేవాళ్ళు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు క్షుణ్ణంగా పరిశీలించి మిగులు జలాలు వాడుకునే శక్తి
అవకాశం ఆంధ్రప్రదేశ్కు ఉందని నిర్ణయించి అందులో భాగంగానే అంద్రి నీవా, నగిరి గాలేరు, తెలుగు గంగ ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమ దశ దిశ మార్చడానికి రూపకల్పన చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆలోచించాను. నేను చాలా విషయాలు ఈ జిల్లాలో చూశాను. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈరోజు మీరు చూస్తే ఈ జిల్లాలో రాయదుర్గం ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. దానిపైన నేను ఆలోచించి మళ్ళీ ఎడారిగా మారకుండా ఉండడానికి ఏమేం చేయాలనో అలాంటి కార్యక్రమాలు చేపట్టాం. నేను జిల్లాకు వస్తే మీ అభిమానం చూసేవాడిని. ప్రత్యేకమైన సౌండ్, ఈ సౌండ్ ఎక్కడా రాదు. మీ అభిమానం అయితే ఈలలేస్తూ నేను ఎక్కడున్నా కిలోమీటర్లు పరిగెత్తు జిందాబాదులు కొడుతూ ప్రత్యేకమైన మ్యూజిక్ కూడా క్రియేట్ చేసే జిల్లా అనంతపురం జిల్లా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది చూసిన తర్వాత రోజు రోజుకు నాకు పట్టుదల పెరిగింది. ఈ జిల్లా రూపురేఖలు మార్చాలని చెప్పి ఆలోచించాను. అందులోనే మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఒక్క వేరుశెనగ పంటే వేసేవాళ్ళం ఈ జిల్లాలో. ఆ వేరుశెనగ పంటేస్తే 10 ఏళ్ళలో 2 ఏళ్లే పంట వచ్చేది, 8 ఏళ్ళు పంట వచ్చేది కాదు. నా దగ్గరకు వచ్చే నాయకులు బాధపడతా ఉంటే ఏమి చేయాలనో తెలియక మొట్టమొదటిసారిగా నష్టపరిహారం ఇచ్చిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కూడా పెట్టాం. ఒకసారి నా బాగా జ్ఞాపకం, కరువు వచ్చింది, నీళ్లు లేవు, మనుషులకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. చరిత్రలో మొట్టమొదటిసారిగా పశువుల కోసం క్యాంపులు పెట్టాం. ఎక్కడ చెరువు ఉంటుందో ఆ చెరువు దగ్గర తీసిపోయి క్యాంపులు పెట్టి కోస్టల్ నుంచి పెద్ద పెద్ద వ్యాగన్లో గడ్డి తీసుకొచ్చి ఒక 4 నెలలు ఆ పశువులన్నీ కాపాడి మళ్ళీ మీ ఇంట్లోకి పంపించామంటే ఆ రోజులు చూశానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది అన్నారు ఇది రాయలసీమ కాదు రాళ్లసీమని. నేనన్నా రాయలసీమని రాళ్లసీమ కానీయను, రతనాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను. అందుకే మీరు చూస్తే మొన్న కూడా నేను వచ్చాను, రా కదిలిరా కార్యక్రమానికి వచ్చాను, ఉరవకొండకు వచ్చాను, ఈ ఊరికి కూడా వచ్చాను. ఒకే మాట చెప్పాను, 14 సీట్లు ఇవ్వండి, నా మీద నమ్మకం పెట్టండి, ఏం చేయాలనో చేసి చూపిస్తానని ఆ రోజే చెప్పాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సీట్లు గెలిపించారు, 2 లోకసభ గెలిపించారు. అందుకే నేను ఒకటి ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయంటే ప్రధానంగా నీళ్లుంటే ఏదైనా సాధ్యం. అలాంటి నీటి వనరుల కోసం నేను వచ్చినప్పుడు పోయిన ప్రభుత్వం నేను చెప్పాను, ఇదే మారిగా వస్తే తక్కువ నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్ల వల్ల మా కష్టాలు తీరవని కేశవ్ గారు ఎమ్మెల్యేలు అందరూ అడిగితే ఆ రోజు నేను నిర్ణయించి అంద్రి నీవాను వెడల్పు చేస్తానని చెప్పిన 1 గంటలో జీవో ఇచ్చి మళ్ళీ అనంతపురం నుంచి వెళ్ళాను. అదే సమయంలో 37% పనులు పూర్తి చేశాను. నేను గవర్నమెంట్ పోయింది, మీరు కూడా ఒకసారి ఇప్పుడంతా బాగుంటారు, రేపు ఎన్నికలు వస్తే పక్క చూపులు చూస్తారు కొంతమంది. ఆ పక్క చూపుల వల్ల చాలా నష్టాలు వచ్చాయి, రాష్ట్రం చాలా నష్టపోయింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓసారి అనిపిస్తుంది నాకు కూడా, నాలో తప్పు ఉందో మీలో తప్పు ఉందో నాకు తెలియదు కానీ హైదరాబాద్ నగరాన్ని 9 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి
2004లో ఎన్నికల్లో ఓడిపోయాము. లేకపోతే హైదరాబాద్ నగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో ఎక్కడుండేదో ఒక్కసారి ఊహించుకోండి. మళ్ళీ 2014 విడిపోయి కష్టాల్లో వస్తే రాత్రింబగుళ్ళు కష్టపడి హంద్రి నీవాతో సహా అన్నీ కూడా ముందు పెట్టాం. ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఊహించుకోవాలి. కియా మోటార్ రమ్మని అడిగాను. వాళ్ళు ఒకటే మాట అన్నారు, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, నీళ్లు ఎక్కడున్నాయో చెప్పమన్నారు. 6 నెలలు టైం ఇవ్వండి, నీళ్లు ఇస్తేనే రమ్మని చెప్పి కాలువలు పూర్తి చేసి గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు చూపించి 5 సంవత్సరాల్లోని కియా మోటార్ని నిర్మాణం చేసి కియా మోటార్ యొక్క కరువు జిల్లా నుంచి ప్రపంచం అంతా వెళ్ళిందంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి చరిత్ర సృష్టిస్తే మీరు 2 సీట్లు గెలిపించారు. అప్పుడు దాంతో మళ్ళా మనం వెనక్కిపోయాం. ఈ 5 సంవత్సరాలు నేను అడుగుతున్న, ₹1 ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రోడ్డుకైనా మట్టేశారా అని అడుగుతున్నా. గుంతలు పూడ్చారా అని అడుగుతున్నా. కాలువల్లో ఒక గంప మట్టి తీశారా అని అడుగుతున్నా. ఇలాంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయి. చాలా బాధేస్తుంది. ఈరోజు మీరు అందుకని నేను వస్తానని మళ్ళీ నేను ఆలోచించి ఈరోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే 3,750 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం శాంక్షన్ చేసి ఇది పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాం. 14-19 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరిగేషన్ పైన. ఒక్క రాయలసీమలో 12,441 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక అంద్రి నీవాలో 4,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈరోజు నేను ఆలోచించేది 10 మీటర్ల నుంచి 16.5 మీటర్లు వెడల్పు చేశాం. 40 టీఎంసీ నీళ్లు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సీజన్లోనే ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేస్తాం. 23 నుంచి 34 ప్యాకేజీలు పనులు ఇంత మునిపే పూర్తయినాయి. ఇంకో పక్క మీరు చూస్తే గొల్లపల్లి మడకసిర బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేశాం. ఇంకో పక్క చెర్లోపల్లి ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజే పూర్తి చేశాం. జీడిపల్లి కానీ ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు నేను ఇక్కడ ఆలోచించింది ఈ పనులన్నీ కూడా 1-2 కాదు, దగ్గర మీరు చూస్తే ఈరోజు 512 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. 515 ఎక్స్కవేటర్స్ పనిచేస్తున్నాయి. 524 టిప్పర్లు పనిచేస్తున్నాయి. మొత్తం కలిసి 1040 మెషిన్లు పనిచేస్తున్నాయి. పుట్టపర్తి నుంచి నేను వస్తూ హెలికాప్టర్లు వస్తూ చూసుకుంటా వస్తే ఎక్కడ చూసినా మెషిన్లు పనిచేసి మొన్నటి వరకు నీళ్ళు ఇచ్చాం. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈరోజు చూసిన దృశ్యాలు చూసినప్పుడు నాకు కడుపు నిండిపోయింది. ఒకప్పుడు హెలికాప్టర్లు వస్తే అనంతపూర్ జిల్లాలో, ఇప్పుడుండే హిందూపూర్ జిల్లాలో, ఇది పుట్టపర్తిలో ఎక్కడ నీళ్లు కనపడేటివి కాదు, చెట్టు కనపడేది కాదు. ఈరోజు నేను ఆనందంగా చెప్తున్నా, ఎక్కడ చూసినా నీళ్లు కనపడొస్తున్నాయంటే నా కడుపు నిండుతా ఉంది, ఆనందంగా ఉంది. దీనికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మీలో కూడా మనుషులు చూస్తే దిగాలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు హుషారుగా ఉన్నారు. ఎందుకు ఆ మాట వాడానంటే నీళ్లు లేకపోతే ధైర్యం రాదు, సంకల్పం ఉన్నా తెగింపు రాదు. ఈరోజు మీకు అందరికీ ఒక నమ్మకం వచ్చింది. మేము కూడా అందరికంటే బ్రహ్మాండంగా పనిచేసి నెంబర్ 1 స్థానానికి రాగలుగుతామని నమ్మకం వచ్చిందంటే దానికి కారణం హంద్రి నీవా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మీకు ఒక బుక్ కూడా తీసుకొచ్చారు. ఏదైతే కాఫీ టేబుల్ బుక్ కింద
బ్రహ్మాండంగా మొన్నే హార్టికల్చర్ ఇది కూడా మీటింగ్ పెట్టారు, వర్క్షాప్ పెట్టారు, మంచి పుస్తకం తీసుకొచ్చారు. నిన్న మొన్న నేను చెప్పాను, ఒకప్పుడు కోనసీమ అందాల సీమ, సినిమాలు కూడా అక్కడ తీసేవాళ్ళు. అలాంటి కోనసీమ మీకంటే వెనకబడింది. ఇప్పుడు నీళ్లున్నాయి కానీ అవకాశాలు తక్కువ ఉన్నాయి. మొన్నటి వరకు నీళ్లు లేవు, ఇప్పుడు నీళ్లు వచ్చాయి, అవకాశాలు పెరిగాయి. దీనివల్ల మీరు 13వ స్థానానికి వచ్చారు. ఇప్పుడే మీ మంత్రుల్ని, మీ ఎమ్మెల్యేలని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, 13 ఆమోదయోగ్యం కాదు. రాష్ట్రంలో టాప్ 3లో అనంతపూర్ జిల్లా ఉండాలి. దీనికి ప్రణాళికలు తయారు చేసుకోవాలి. దీనికి మీకు ఏం కావాలో హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కుప్పం వరకు 773 కిలోమీటర్లు లెంగ్త్ ఉంది ఈ కెనాల్. ఏషియాలోనే అతిపెద్ద పొడవైనటువంటి నది హంద్రీ నేవా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కేశవ్ ఒక మాట చెప్పారు. ఎందుకంటే ఓసారి ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి, డిపార్ట్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ సఫిషియెంట్గా ఎఫెక్టివ్గా చేశాం. రాయలసీమలో ఉండే అన్ని రిజర్వాయర్లకి, అన్ని చెరువులకు నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పుడే నేను ఒక మాట అడిగాను, అనంతపూర్ జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులకు నీళ్ళు ఇస్తున్నాం? అవసరమై చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టి అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో వచ్చే వర్షాన్ని, ఆ వర్షపు నీటిని నేను ఒకప్పుడు భూగర్భ జలాలుగా మార్చాలని 10 లక్షల ఏదైతే వర్షపు నీరుని మార్చడం కోసం ఫామ్ పాండ్స్ తయారు చేశాం. 10 లక్షలు దువ్వాం. ఇప్పుడు చాలా వరకు మీరు పూర్తి చేశారు. అక్కడక్కడ కనపడుస్తున్న అడవుల్లో దువ్వినటువంటి కంటూర్ ట్రెంచెస్ మాత్రం కొన్ని కనపడుస్తున్నాయి. అనేక ప్రయత్నాలు చేశాం. భూగర్భ జలాలు పెంచడానికి, రిజర్వాయర్లో నీళ్లు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ప్రయత్నం మీరు చూస్తే హంద్రీ నీవా పూర్తి చేస్తున్నాయి. తెలుగు గంగా లేకపోతే మిగిలిన గాలేరు నగిరి అన్ని పూర్తి చేస్తున్నాయి. పోలవరం టు బనకచెర్ల, గోదావరి నదిలో ఎక్కువ నీళ్లు వస్తాయి. సముద్రంలోకి ఆవరేజ్న 100 సంవత్సరాల్లో 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. అందులో ఒక 300 టీఎంసీ నీళ్లు మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే రైతులు బంగారు పండిస్తారు. బంగారు పండించడమే కాదు, దీనివల్ల రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది 398 కిలోమీటర్లు. ఇప్పుడే ప్రాథమిక అంచనాలు 81,000 కోట్లు కావాలి. కానీ కొంతమంది అయితే ఇది సాధ్యమా అనుకుంటున్నారు. నేను కూడా అసాధ్యం అనుకుంటే చేసేవాడిని కాదు. కానీ ఏదైనా సరే ఒక సంకల్పం ఉంటే అది దారి చూపిస్తుంది. ఆ సంకల్పంతో ముందుకు పోతున్నా. నేను కానీ పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తేగలిగితే నా జీవితం సార్థకత అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని మాత్రం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. అలాంటివి మనం చేయడం కోసం మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టు వల్ల మీరు చూస్తే ఫేజ్ 1 వల్ల 1,98,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. కర్నూలు జిల్లాలో ఒక 77,000 ఎకరాలు, అనంతపూర్లో ఒక 1,18,000 ఎకరాలు, అదే మరి నంద్యాలలో ఒక 3,000 ఎకరాలు. ఇంకో పక్క ఫేజ్ 2 వస్తే అనంతపురం జిల్లాలో 33,617 ఎకరాలు, సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో
1,94,000 ఎకరాలు, ఇంకో పక్క కడపలో 38,000 ఎకరాలు, చిత్తూరులో 1,40,000 ఎకరాలు. మొత్తం కలిపి మీరు చూస్తే 6,02,000 ఎకరాలు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మన అనంతపూర్లో 3,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. రాయలసీమలో ఒక్క అందిరి నీవ 6,00,000 ఎకరాల నీళ్లు వస్తే ఈ నీళ్లన్నీ ఉపయోగించి మీరు ఎక్కడికక్కడ హార్టికల్చర్ పంటలు వేసుకోగలిగితే మీ ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా మెరుగవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కేశవ్ గారు ఒక మాట అన్నారు, మైక్రో ఇరిగేషన్. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పట్లో నీళ్లు లేవు, ప్రపంచంలో ఏం చేస్తున్నారు అధ్యయనం చేస్తే ఇజ్రాయెల్ దేశం అప్పటికే మైక్రో ఇరిగేషన్ పెట్టి డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఇవన్నీ పెట్టి చేసేవాళ్ళు. 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడేవాళ్ళు. దీనివల్ల దిగుబడి పెరిగేది, ఖర్చులు తగ్గేటివి. అవన్నీ ఆలోచించి మైక్రో ఇరిగేషన్కి శ్రీకారం చుట్టాం. దేశానికి నేనే ఒకప్పుడు ఆ రిపోర్ట్ కూడా ప్రధానమంత్రి గారికి అందజేశాను. ఈరోజు దేశంలోనే 5 సంవత్సరాలు 1 ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ఇవ్వలేదు, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ప్రారంభించాం. రాయలసీమ కరువు ప్రాంతం, అందుకని 90% డ్రిప్ ఇరిగేషన్కు సబ్సిడీ ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. పర్వాలేదు, నేను ఎంతైనా ఇస్తానని చెప్పాను. ఇరిగేషన్ ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాం. దానికి సమాంతరంగా మైక్రో ఇరిగేషన్ ఖర్చు పెడితే సమర్థత పెరుగుతుంది, నీటి ఎద్దడి తగ్గుతుంది, సంపద సృష్టించుకుంటూ ముందుకు పోవచ్చని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. నేను ఒకటే మీ అందరికి కోరుతున్నా, అనంతపూర్ జిల్లా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని బలపరిచారు, ఇప్పుడు ఎన్డీఏని బలపరుస్తున్నారు. మేము మీరు చూపించిన అభిమానాన్ని మర్చిపోలేం. అందుకే అన్ని విధాల అనంతపురం అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నా విధానం మీరు చూస్తే ఎన్నికల కంటే ముందు కూడా చెప్పాను. సంక్షేమం, అభివృద్ధి, అదే మరిగా సంపద సృష్టించి మళ్ళీ ఆదాయాన్ని పెంచుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాలి. 11 నెలలు అయింది, ఇంకొక నెలలో 1 సంవత్సరం అవుతుంది. దేశంలో ఎక్కడా చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మీరు చూస్తే ఈరోజు పింఛన్లు ఇవ్వడం 63 లక్షల మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ ఎవరు ఇవ్వడం లేదు. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2,800 కోట్ల రూపాయలు నెలకు. 1వ తారీఖున పేదల సేవలో మీ ఇంటికొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చాం. దీపం నేనే పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాం. ఇప్పుడు దీపం 2 కింద 3 సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయంటే ఆలోచిస్తున్నాను, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతామా. అవసరమైతే 4 నెలలకు ఒకసారి ఎవరైతే సిలిండర్లు తీసుకుంటారో మీ అకౌంట్కే డబ్బులు వేస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు మా ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అన్నా క్యాంటీన్ పెట్టాం, పేదలకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నాం. మెగా డిఎస్ఏ పెట్టాం. ఎవరైతే యువత ఉన్నారో మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను. దాని ప్రకారం మెగా డిఎస్ఏ ప్రకారం 16,500 ఉద్యోగాలు రాబోయే 15 తారీఖు లోపలనే పూర్తి చేసి స్కూల్స్ ఓపెన్ చేసే లోపల మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకో పక్క అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తా అన్న కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి.
కేంద్రం 6,000 ఇస్తుంది, రాష్ట్రం 14,000 ఇవ్వాలి. 3 విడతల్లో వారిచ్చే డబ్బులకి అదనంగా మనం కూడా 3 విడతల్లో అన్నదాత కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం వేసిన రోజునే మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం కూడా ఇస్తానని చెప్పాం. సూపర్ 6 చెప్పాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కూడా తొందరలోనే ఇస్తాం. చెప్పిన ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు ఇస్తామని కూడా హామీ ఇస్తున్నాను. మీ ఊరికి వచ్చినప్పుడు నాకు ఒక శుభవార్త. 2.67% అంటే మామూలుగా మీ జిల్లా అంతా కూడా తక్కువ ఉంది, మీ నియోజకవర్గం తక్కువ ఉంది, మీ ఊరిలో మాత్రం చిన్నపిల్లలు ఎక్కువ కనపడుస్తున్నారు. ఇది సంతోషం. లేకపోతే రాబోయే రోజు జనాభా తగ్గిపోతే మనం ఎవరికి పనిచేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒకప్పుడు నేనే ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను. ఒకప్పుడు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీకి అర్హత లేదు పంచాయతీలను పెట్టాను. ఇప్పుడు 2 పిల్లల కంటే తక్కువ ఉంటే మీకు అర్హత ఉన్నదని కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాను. అంటే నేనే ఆ పని నేనే చేశా, ఇప్పుడు నేనే చేయాల్సి వస్తూ ఉంది. దానికి కారణం జనాభా తగ్గిపోతూ ఉంది. మీలో కూడా చాలామంది ఒక బిడ్డ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఏం పిల్లలు లేకపోయినా పర్వాలేదు, మంచి ఉద్యోగం చేసుకుంటూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మీ తల్లిదండ్రులు కూడా ఆ మార్గం అనుకోనుంటే మీరు వచ్చేవాళ్లే కాదు ఈ లోకంలోకి, మనందరం కూడా. అందుకని నేను ఇప్పుడు జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాను. ఎంతమంది పిల్లలుంటే అన్ని వస్తువులు కల్పిస్తాం, పెద్ద కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదరిస్తాం, ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మనం ముందుకు పోతేనే మీరు చూశారు, రోడ్లన్నీ ఒకప్పుడు ఎక్కడ చూసినా గుంతలు. ఈరోజు రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగున్నాయంటే చేలు పైకెత్తండి. ఇంకా ఈ రోడ్లు బాగుండాలి, అవునా కాదా? అందుకే భవిష్యత్తులో ఆలోచిస్తున్నాను. ఏ రోడ్డు కూడా గుంత పడకుండా, పాఠం లేకుండా మనం ట్రావెల్ చేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటున్నా. దీనికి కూడా ఏమేం చేయాలో ఆలోచిస్తున్నాను. ఇప్పుడైతే గుంతలన్నీ పూడ్చాం, భవిష్యత్తులో మెయింటైన్ చేయాలి, పక్కాగా ఉండాలి. రాను రాను ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది. అలాంటి సమయంలో మనకు రావాల్సిన నాగరిక ప్రపంచంలో రోడ్లు కూడా బాగుండాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, నేను ఒక ప్రాంతానికో లేకుంటే కొన్ని గ్రామాలకు కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఆలోచిస్తున్నాను. మీరు ఎప్పుడూ ఊహించుండరు. మీ సెక్రటరీ, పంచాయతీ సచివాలయం సెక్రటరీ మాట్లాడాడు, ఆయన తలసరి ఆదాయం మాట్లాడాడు. ఒకప్పుడు మా సెక్రటరీస్కే అర్థమయ్యేది కాదు తలసరి ఆదాయం అంటే ఏంటో, వాళ్ళకే అర్థమయ్యేది కాదు. ఈరోజు కలెక్టర్స్కి అర్థమయ్యేది కాదు. నా ఉద్దేశం ఒకటే, సంపద సృష్టించబడాలి, ఆదాయం పెరగాలి. అదే సమయంలో పేదరికం అనేది పెద్ద శాపం. పేదరికం నుంచి అందరినీ పైకి తేవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఊరుంది, ఈ ఊరిలో కొంతమందికి భూములు ఉన్నాయి, కొంతమందికి చేతి వృత్తులే ఆధారంగా బతుకుతున్నారు, కొంతమందికి కూలి పని తప్ప వేరే పని లేకుండా, కూలి పని ఉంటే కూలి పని చేస్తారు, లేకుంటే పస్తులుండే పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళ ఆదాయం తక్కువగా ఉంది.
అంటే ఎన్నో సంవత్సరాలుగా పనిచేశాం. ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినా ఇంకా పేదవాడుగా ఉన్నాడు. డబ్బులుండే వాళ్ళు మాత్రం ముందుకు పోగలుగుతున్నారు. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, రోడ్లు వేసాం, కరెంట్ వచ్చింది. ఈరోజు ఇక్కడ చూస్తే విండ్ మిల్స్ వచ్చాయి, గాలిమరలు వచ్చాయి. ఇక్కడ కరెంటు కూడా తయారు చేసి దేశమంతా పంపిస్తున్నాం. దీనివల్ల చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు. మనకు వస్తువులు వచ్చాయి, వాళ్ళకు డబ్బులు వచ్చాయి. కానీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. కొంతమంది జీవన ప్రమాణాలు పెరగడం లేదు. అందుకే నేను ఆలోచిస్తున్నాను, ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. నిరుపేదలకు అండగా నేనుంటాను. ఎవరైతే ఈ సమాజంలో 10 రూపాయలు సంపాదించారో మీరు కూడా ఆలోచించుకోవాలి. సమాజం వల్ల మీరు పైకి వచ్చారు. ఆ సమాజం ఇంకా కూడా ఇబ్బంది పడతా ఉంది. ఒకప్పుడు నేను ఒక పిలిపిచ్చాను, జన్మభూమి పిలుస్తుంది, రా కదిలి రా అంటే విదేశాల్లో ఉండే వాళ్ళు వచ్చి ఆ ఊర్లో స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, కొన్ని పనులు చేశారు, సమాజం కోసం పనులు చేశారు. ఇప్పుడు నేను ఇచ్చే పిలుపు, నీతో సమానంగా పుట్టినవాడు ఇంకా అట్టడుగునున్నాడు, వాడిని ఆదుకునే బాధ్యత నీకుంది. మానవత్వం ఆలోచించమని పిలిపిస్తున్నాను. సమాజం నీకు గౌరవించినప్పుడు, సమాజం వల్ల నువ్వు లాభం పొందినప్పుడు అవకాశాలు అందిపుచ్చుకొని నువ్వు ముందుకు పోయావు. నేను కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను. మా నాన్న కూడా రైతే. ఆ రోజు నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. అవకాశాలు ఉపయోగించుకొని అంచెలుగా ఎదిగి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగాను. ఈరోజు నేను 10 మందికి కాదు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ నడిపించే పరిస్థితికి వచ్చాను. ఈరోజు గొప్ప వాళ్ళందరినీ మీరు ఆలోచించండి. ఒక ఎన్టీ రామారావు గారిని, ఒక నరేంద్ర మోడీ గారిని, ఒక అంబేద్కర్ గారిని, ఒక అబ్దుల్ కలాం గారిని, ఒక గాంధీజీని ఆలోచించండి. వీళ్ళు కూడా సామాన్యమైన వ్యక్తులే. వాళ్ళకు అవకాశాలు వచ్చాయి. కానీ ఒక్కొక్కసారి అంబేద్కర్ లాంటి వ్యక్తికి ఆ సమయంలో బరోడా రాజు అండగా నిలబడ్డాడు. చదువుకోవడానికి 12 రూపాయలు ఇస్తే బాంబేలో చదువుకున్నాడు. లండన్కు పోవాలంటే $12 డబ్బులు ఇచ్చాడు. దానివల్ల లండన్లో లా చేశాడు. దానివల్ల రాజ్యాంగాన్ని రాశాడు. ఈ దేశానికి దశ దిశ నిర్దేశించాడు. ఆ సహాయం అతనికి ఎంతో ఉపయోగపడింది. అబ్దుల్ కలాం దేశమే గర్వించదగ్గ లీడర్. ఆయనకు కూడా ఒక అయ్యంగారు అయితే దగ్గర చేర్చి ఒక శిష్యుడిగా అన్ని విషయాల్లో అండగా నిలబడ్డాడు. దాంతో ఆయన ఒక పెద్ద వ్యక్తిగా తయారయ్యాడు. నేను అదే చేస్తున్నా. సమాజంలో పైకొచ్చిన 10% ఇది మీ బాధ్యత. మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఇంకా కింద స్థాయిలో ఉండే 20% వాళ్ళకు మనం దత్తత తీసుకుందాం, బాధ్యత తీసుకుందాం, వాళ్ళకు అండగా ఉందాం. వాళ్ళకి ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలు ఏదైనా కావాలంటే సరైన సమయంలో సరైన సూచనలు చేసి అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టడం. 10వ తరగతి చదువుతూ ఉంటారు, 2 పిల్లలు ఉంటారు. వాళ్ళు ఒకసారి చదివించలేరు, ఏదో కూలికి పంపించాలనుకుంటారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. అలాంటి సమయంలో ఆ 2 పిల్లల్ని ఇంటర్మీడియట్ చదివించి డిగ్రీ చేయించి మంచి చదువులు చేపిస్తే వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఒకసారి మంచి ఉద్యోగం వస్తే అక్కడి నుంచి ఆ కుటుంబం మారిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ ప్రయోగం చేశాను. మార్గదర్శి బంగారు కుటుంబాలు. ఈ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులో ఉండే కుటుంబాలే, కానీ వాళ్ళకి చేత కాక కాదు, తెలివితేటల్లాగా కాదు,
వాళ్ళకు అండ లేక వాళ్ళని ఆదుకునే నాదుడు తగిన సమయంలో లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఇస్తున్నాయి. 2029కి జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడం నా లక్ష్యంగా ఎంపిక చేసుకున్నాను. ఆ తర్వాత అక్కడితో ఆగదు. ఆర్థిక అసమానత తగ్గిస్తూనే ఉంటాం. పైనుండే 10%, కింద నుండే 20%కి సలహాలు ఇవ్వండి, సహాయం చేయండి, గైడెన్స్ ఇవ్వండి, అండగా నిలబడండి, చేయూతనివ్వండి. వాళ్ళు కూడా పైకి వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఉగాది రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. చేస్తే బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ముందుకు వచ్చారు. ఇప్పటికి ఇంకా నేను పూర్తిగా దీన్ని చేయలేదు. ఆగస్టు 15కి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా 20 లక్షల కుటుంబాల్ని బాధ్యత తీసుకునే మార్గదర్శకుల్ని తీసుకొస్తున్నాను. దీనికి అంతా కూడా టెక్నాలజీ వచ్చింది. ఏ రోజుకు ఆ రోజు ఎవరెవరికి ఏం చేశారో నాకు ఒక ఐడియా వస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వాళ్ళ యొక్క తలసరి ఆదాయం ఎక్కడుంది, రాబోయే సంవత్సరం తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది, వేరే వాళ్ళ ఆదాయం ఎట్లా పెరిగింది, వీళ్ళ ఆదాయం ఎట్లా పెరిగింది, రెండు కూడా అధ్యయనం చేస్తున్నా. ఎవరైతే మార్గదర్శులు బాగా పనిచేస్తారో వాళ్ళని అభినందిస్తా, సన్మానం చేస్తా, గౌరవిస్తా. నేను ఒకటే చెప్తున్నాను, రాష్ట్రంలో ఉండే మార్గదర్శకులు అందరికీ కూడా, డబ్బులుండే వాళ్ళందరికీ కూడా డబ్బులు కావాలి, సంపద సృష్టించాలి, మీ జీవితాలు బాగుండాలి. అదే సమయంలో మీరు కూడా సంపద మీ ఒక్కరికే ఉండాలి. పేదవాడు మాత్రం 3 పూట్ల తిండి తినకూడదని ఆలోచిస్తే అది మీకు కలిసి రాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మనిషిగా ఆలోచించండి, మానవత్వంతో ఆలోచించండి. నేను చేసే ఈ పవిత్రమైన కార్యక్రమానికి సహకరించమని, సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నా. అందుకే వాళ్ళందరినీ తీసుకొస్తా. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ నేను ఉంటాను, వాళ్ళకు అండగా ఉంటా, తోడుగా ఉంటా. వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే వరకు మీతో నేను ఉంటానని ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీలో కూడా ఒక ఆలోచన రావాలి, నేనేదో పేదవాళ్ళుగా ఉన్నాను, నా జీవితం ఇట్లనే ఉంటుంది, ఇది నా కర్మ అని కర్మ సిద్ధాంతానికి మీరు పోతే మీరు పైకి రారు. మీరు కూడా ఆలోచించుకోవాలి. మీ ఊరిలో మీతో పుట్టిన ఒక వ్యక్తి బ్రహ్మాండంగా ఉన్నాడు, అతనుంటే నేను ఎందుకు ఉండకూడదని ఆలోచన మీకు రావాలి. అలాంటి ఆలోచన వస్తే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే దగ్గర ఒక 15,000 కుటుంబాలని అడాప్ట్ చేసుకున్నారు కొంతమంది వచ్చి. ఇవన్నీ కూడా టెక్నాలజీ బాగా పాపులర్ అయిపోయింది. ఈరోజు మీకు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా? ఉన్నాయండి, చేలు పైకెత్తండి. లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు నన్ను సెల్ ఫోన్ల గురించి మాట్లాడితే నన్ను ఎగతాళి చేశారు. ఇప్పుడు ఎట్టుందంటే భర్త ఇంట్లో లేకపోయినా భార్య ఉండగలుగుతుంది, భార్య ఇంటి లేకపోయినా భర్త ఉండగలుగుతాడు. ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే మాత్రం పొద్దుపోదు. అవునా కాదా? నిద్ర రాదు. నిమిషం సెల్ ఫోన్ చూసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మీరు వార్తలు చూసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇక్కడి నుంచి మీ ఇంటికి మెసేజ్ పెడతా ఉంటారు, ఇంకా మీటింగ్ అవుతా ఉంది, మీటింగ్ అయినాక వస్తానని. ఇప్పుడు అందుకే నేను మొన్న ఒక పని చేశాను, మీరు చూశారు. అన్ని సేవలు ప్రభుత్వంలో వాట్సాప్ గవర్నెన్స్. మీరు ఎక్కడికి పోక్కర్లేదు, మీ పక్కనే మీ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయే పని లేదు. వాట్సాప్లో ఒక మెసేజ్ కొట్టండి, పని మీ దగ్గరికి వస్తుంది.
చెయ్యకపోతే రికార్డ్ అవుతుంది. ఎందుకు చెయ్యలేదో భరతం పట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మీరు వాట్సాప్ కూడా కొట్టేవన్నీ చూడక్కర్లేదు. హాయ్ అని మీకేం కావాలో చెప్తే అదే పని చేపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వర్ట్ చేసేస్తుంది. ఓసారి కొంతమందికి అవన్నీ పోవాలంటే కష్టం, కానీ చెప్పడం ఈజీ కదా. మీ ఊరి నుంచి బస్సుకు పోవాలి, ప్రయాణం చేయాలి, పలాని ఊరికి పోవాలని ఒక్కసారి హాయ్ అని మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కరెంట్ ఆఫ్ అయితే హాయ్ అని కరెంట్ ఆఫ్ అయిందని పెడితే మళ్ళా కరెంటు ఎందుకు రాలేదో నాకు రికార్డు వస్తుంది. ఎందుకు పోయిందో వాళ్ళ కథ నేను తెలుసుకుంటా. మీరు అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాను. అదే సమయంలో ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటి నుంచి టెక్నాలజీని సరిగా వాడుకుందాం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను చూశాను కాలువలో డ్రోన్. ఆ డ్రోన్ పంపిస్తే అది పోయి మొత్తం ఎన్ని ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి, ఎంత పని అయింది, మొత్తం డేటా వచ్చేస్తుంది. అంటే అంత మునుపంతా కూడా మెజర్ చేసి అవన్నీ రికార్డ్ చేయాల్సింది ఇప్పుడు ఏమీ అవసరం లేకుండా వచ్చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు సెటిలైట్ ఉంది. మీ పొలాల్లో ఏ పంట వేశారో, ఎంత దిగుబడి వస్తుందో, మీ భూమి ఏ విధంగా సాయిల్ టెస్టింగ్ చేయాలనో అన్నీ కూడా సెటిలైట్లు చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి అనేక విధాలుగా ఈరోజు టెక్నాలజీ కూడా మారుతూ ఉంది. సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి. నేను అందుకే చెప్పా దొంగలందరికీ, ఎవరైనా దొంగతనం చేసి ఎక్కడన్నా ఆడబిడ్డల మీదకి వచ్చి తప్పించుకోవాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. డ్రోన్స్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, మీ వెంట పడతాయి. ఎక్కడున్నా పట్టుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి పని చేసే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. రౌడీలు అనేవాళ్ళు, నేరస్తులు అనేవాళ్ళు నేరాలు చేసి తప్పించుకోలేరు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి పగడ్బందీ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాను. ఈ ఊరిలో వచ్చినప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను. మార్గదర్శి బంగారు కుటుంబం ఆర్థికంగా మిమ్మల్ని పైకి తేవడానికి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మీ ఆదాయాన్ని పెంచడానికి యంత్రాంగం పనిచేస్తాం. ఇది అదనంగా ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు ఛాయాపురంలో మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక 7 ఐటమ్స్ కంపల్సరీ అనుకుంటున్నాను కుటుంబానికి. ఆ 7 కూడా మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఇంటి జాగా. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి జాగా ఇప్పించే బాధ్యత నాది. ఈరోజు ఈ ఊర్లో చూస్తే అందరికి ఇంటి జాగా ఉందని పెట్టారు. సంతోషం, మంచి గ్రామం. లేకపోతే ఇమ్మీడియట్గా మళ్ళా కలెక్టరీ చెప్తున్నా, ఇక్కడ గ్రామ సెక్రటరీ కూడా ఉన్నాడు, మీ పంచాయత్ సచివాలయం సెక్రటరీ. ఎవరన్నా లేదని అర్జీ ఇస్తే నీ ఉద్యోగం గోవిందా, గుర్తుపెట్టుకో. అదే సమయంలో ఇండ్లు చూస్తే 458 మందికి ఇండ్లు ఉన్నాయి, 55 మందికి ఇండ్లు లేవు. ఇమ్మీడియట్గా 55 మంది ఉన్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన టాయిలెట్లు అయితే, మరుగుదొడ్లు అయితే 458కి మరుగుదొడ్లు ఉన్నాయి. కమ్యూనిటీ ఇన్స్టిట్యూషన్ టాయిలెట్లు కూడా ఒక 5 ఉన్నాయి. 458 మంది ఇండ్లకు కరెంట్ ఉంది. ఇక్కడ మీ అందరినీ ఒకటే కోరుతున్నాం, ఎస్సీస్కు ఉచితంగా కరెంటు సోలార్ ప్యానెల్స్ పెడతాం, రూఫ్ టాప్ ప్యానెల్స్ పెడతాం. ఆ కరెంటు మీరు వాడుకోండి. మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వండి. మళ్ళా మీకు కావాలంటే మీరు తీసుకోండి. మీరు అదనంగా అవసరమైతే మీరు గ్రిడ్కి ఇస్తే ఒక యూనిట్కి ₹2.09 చొప్పున మీకు డబ్బులు కూడా ఇస్తాం తిరిగి. మీరు ₹1 కట్టక్కర్లేదు. పూర్తిగా ఎస్సీలందరికీ ఉచితంగా సోలార్ ప్యానెల్స్ పెట్టించే బాధ్యత నాది. ఈ నియోజకవర్గంలో దాన్ని అమలు చేసే బాధ్యత
మా పయ్యావుల కేశవ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనాన్స్ మినిస్టర్ గారు అని చెప్పి కాన్స్టిట్యున్సీ సర్వ్ చేయకపోతే కుదరదు. కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేనే, నేను కూడా ఎమ్మెల్యేనే. అదే సమయంలో బీసీలకి అదనంగా 50 దగ్గర 70,000 వరకు సబ్సిడీ వస్తుంది. అది కాకుండా ఇంకొక 20,000 ఇస్తాం. మొత్తం కలిసి 3 కిలోవాట్స్ కనుక పెట్టుకుంటే 98,000 వరకు సబ్సిడీ ఇస్తాం. మిగిలిన డబ్బులు వాళ్ళు పెట్టుకోగలిగితే వాళ్ళకు ఫ్రీ అవుతుంది. ఎవరైతే అగ్రవర్ణాలందరికీ కూడా సబ్సిడీ ఇస్తాం. 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్లు అయితే 78,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చే బాధ్యత మాది. మీరు అప్పటి నుంచి కరెంటు ఛార్జీలు కట్టే పనే ఉండదు. మీరు పంప్ సెట్ కావాలంటే మీరు కుసుమ్ కింద ఫ్రీగా పెట్టి ఇస్తాం. మీరు పెట్టుకోండి, కరెంటు వాడుకోండి, మిగిలిన కరెంటు ఇంటికి వాడుకోండి. ఇంకా మిగిలితే మీ ట్రాక్టర్ ఛార్జ్ చేసుకోండి, మీ స్కూటర్ కూడా ఛార్జ్ చేసుకుని ఈవీ వెహికల్స్ పెట్టుకోండి. ఖర్చులు తగ్గుతాయి, పొదుపు పాటించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సూచనలు ఇచ్చే బాధ్యత నాది, అమలు చేసే బాధ్యత మీది, బాగుపడే బాధ్యత మీది. అట కాకుండా నేను చెప్పింది అకాడమిక్గా ఈయనకేం పని లేదు, ఇట్నే మాట్లాడుతూ ఉంటాడు, మా పని మేమే చేస్తా ఉంటే కుదరదు. దానివల్ల నష్టపోయేది మీరే. నేను ఒకటి ఆలోచిస్తున్నా, అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. నేను ఇచ్చిన స్లోగన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైతే వెల్తీ, హెల్తీ, హ్యాపీ, సంపద, ఆరోగ్యం, ఆనందం. ఎవడో పేదరికంలో ఉండడానికి వీలు లేదు. సగం టైం మీ అందరూ అనారోగ్యం అంతా మీరే కారణం, మనమే కారణం. మనం ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏది తినాలో అది తినం, ఏది చేయాలో అది చెయ్యం. అందుకే అందరికి కూడా లేనిపోని సమస్యలు పెట్టుకొని ఓసారి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినేస్తాం, దానివల్ల షుగర్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు అన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. 2 ఏళ్లలో మీకు గ్యారంటీ ఇస్తున్నాం. మీ అందరి హెల్త్ రికార్డ్స్ అన్నీ కూడా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పెట్టి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఏ డాక్టర్ని కావాలంటే ఆ డాక్టర్ ద్వారా మీకు సంప్రదించే బాధ్యత నేను తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక వినూత్నమైన మార్పు తేబోతున్నాం. ఇప్పటికే పైలట్ స్టార్ట్ అయింది. బిల్ గేట్స్ ముందుకొచ్చి ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని, టెక్నాలజీని తీసుకొచ్చి అందజేసే బాధ్యత తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ని ఒక పైలట్గా చేస్తాం. ఆ తర్వాత దీన్ని దేశం అంతా కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రపంచంలో కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రివెంటివ్ హెల్త్తో మనం ముందుకు పోయే అవకాశం ఉంది. అసలు రోగాలు రాకుండా నివారించుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అవసరమైతే ఇంటి దగ్గరనే ఉండి హాస్పిటల్ ఖర్చులు తగ్గించుకునే అవకాశం కూడా, రియల్ టైం మానిటర్ చేసుకునే అవకాశాలు వచ్చాయి. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, నా దగ్గర ఒక రింగ్ ఉంది. మీరు చూస్తే ఏమనుకుంటారంటే ఏదో మంత్రాల రింగ్ కాదు, మాంత్రికులు ఇచ్చిన రింగ్ కాదు, పూజలు చేసి తీసుకున్న రింగ్ కాదు. ఇది నిద్ర లేస్తానే ఒకసారి సెల్ ఫోన్లో చూసుకుంటే రాత్రి ఎన్ని గంటలు నిద్రపోయాను, బాగానే నిద్రపోయానా, లేకపోతే బాడీ రెడీగా ఉందా ఈరోజు పనిచేయడానికి, హార్ట్ బీట్ ఎట్టుంది, ఇలాంటివన్నీ చెప్తుంది. దానివల్ల ఒకవేళ నాకు నిద్ర కానీ సరిగా రాకపోతే ఇంకొక అర్ధగంట ఎక్కువ పడుకొని మళ్ళా బాడీని ఛార్జ్ చేసుకొని మళ్ళా రోడ్డు మీద పడే పరిస్థితికి వస్తున్నా. అందుకనే మళ్ళీ మీలో కూడా చైతన్యం రావాలి. అందుకే ఈ మీటింగ్లో మీరు చూశారు. ఒకప్పుడు మీటింగ్ అంటే ఎట్లా పెట్టారో 5 ఏళ్ళలో మీరు చూశారు. జ్ఞాపకం ఉన్నాయా? మీటింగ్లు ఉన్నాయా? వస్తే మొత్తం చెట్లు నరికేసేవాళ్ళు, పరదాలు కట్టేసేవాళ్ళు, బలవంతంగా మనుషుల తోలుకొచ్చేవాళ్ళు, వెళ్ళిపోతామంటే కందకాలు దివేవాళ్ళు పారిపోకుండా. ఇప్పుడు ఎక్కడా నేను ఆ పని చేయడంలా. ఈ సచివాలయానికి వచ్చా,
ఈ సచివాలయం నుండే మీతోనే మాట్లాడతా, మీ ద్వారా రాష్ట్రమంతా మెసేజ్ ఇస్తా. నేను ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అది నా విధానం. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ప్రజలు ఇబ్బంది పెట్టకుండా మనం సహకరించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలని, అంటే అష్యూర్డ్ వాటర్ ఉండాలి. బోర్ నుంచి తీసి ఇవ్వడం కాదు. ఇక్కడ పిఏబిఆర్ ఉంది, జీడిపల్లి ఉంది. ఆ నీళ్లు తీసుకొని ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు ఇస్తే అవి సంవత్సరం అంతా నీళ్లు ఉంటాయి, నీటి సమస్య ఉండదు. అలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం. అదే మరి గ్యాస్ కనెక్షన్ అందరికీ ఇచ్చాం. ఇంకా రాను రాను పైపుడు గ్యాస్ కూడా వస్తూ ఉంది. అంటే మీరు పోయి తీసుకోవాలని పని లేదు. నెలకింత అని బ్యాంకులో కట్టేస్తే మీరు ఎంత వాడుకున్నారో ఆటోమేటిక్గా తెలుస్తుంది. దాని ప్రకారం గ్యాస్ వాడుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా సబ్సిడీ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాను. ఈ ఇంట్లో అయితే అందరికీ ఇవన్నీ ఉన్నాయి. ఇంకో పక్క ఇంటింటికి ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఉండాలి. నాకు ఇచ్చిన లెక్క ప్రకారం 452 మొబైల్ ఇంటర్నెట్ ఉన్నాయని, 6 డాంగిల్స్ కూడా ఉన్నాయని చెప్పి ఇచ్చారు. అందరికీ ఉన్నాయా? ఏమయ్యా సెక్రటరీ, ఉన్నాయా? అందరికి ఇంటర్నెట్ ఉందా? అందరికి ఉందా? ఉందా? నువ్వు నాకు లెక్కలు ఇచ్చేసావు, దొంగ లెక్కలు ఏమన్నా? ఇంటర్నెట్ ఉందా మీ అందరికీ? నువ్వేం అర్థం చేసుకున్నావు? మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ కాదయ్యా. ఫైబర్ నెట్ వేరే, ఇంటర్నెట్ వేరే. కాబట్టి కలెక్టర్ గారు, ఫైబర్ నెట్ కనెక్టివిటీ, బీ క్లియర్. ఫైబర్ నెట్ ఈజ్ ఓన్లీ కనెక్టివిటీ. నేను ఏదైతే వైఫై కూడా ఇవ్వాలనేది, ఇంటర్నెట్ కంపల్సరీగా ఇవ్వాలని, ఇంటర్నెట్ ఉందా లేదో చూసుకోండి. ఆ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఆ ప్రోటోకాల్ కరెక్ట్గా చూసుకోండి. డేటా రావడానికి అవన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 7 ఫెసిలిటీస్ అన్ని ప్రతి ఇంటికి ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. ఈ ఊర్లో 2.35 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు ఉంది. ఇంకా 1.85 కిలోమీటర్స్ వేయాలి. ఇమ్మీడియట్గా ప్రారంభించండి. ఈ ఊర్లో 100% సిమెంట్ రోడ్ అయిపోవాలి. అది కూడా కంప్లీట్ చేయండి. అదే మాదిరిగా 1.04 కిలోమీటర్లు డ్రైన్స్ ఉన్నాయి. ఇంకా 2.8 కిలోమీటర్లు డ్రైనేజ్ కావాలి. అది కూడా శాంక్షన్ చేస్తున్నా. ఇమ్మీడియట్గా డ్రైనేజ్ కూడా పూర్తి చేయమంటున్నాను. ఇంకో పక్కన స్ట్రీట్ లైట్స్ 73 ఉన్నాయి. ఇంకా 80 కావాలంటున్నారు. అన్ని అవసరం ఉందా? వీధి దీపాలు ఉన్నాయా? ఇంకా గ్యాప్లు ఉన్నాయా? ఏమైనా అవసరం ఉందా? ఓకే, అవి కూడా ఏమని చెప్పి కొడతాను. సాలిడ్ లిక్విడ్ వేస్ట్, ఏదైతే సాలిడ్ కానీ ఇవన్నీ కూడా వేస్ట్ మేనేజ్మెంట్ బాగానే చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఈ ఊర్లో ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేస్తున్నారా? ఏమమ్మా కలెక్ట్ చేయడం లేదు మరి? సెక్రటరీ ఏంటయ్యా పెద్ద మనిషి, నేనేదో అందరూ నన్ను చూస్తే భయపడతాను అనుకుంటున్నా, నన్ను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఏంటి? చాలా కష్టాలు వస్తాయి. బీ క్లియర్. సిన్సియర్గా మనసు పెట్టి పనిచేయి. పైన పని చేయొద్దు. రిపోర్ట్లు కూడా ఏదంటే అది రాయొద్దు. ఇది సూపర్వైజ్ చేసిన ఆఫీసర్స్ ఎవరు? కలెక్టర్ గారు. కలెక్టర్ ఎవరు మీకు? ఆయన మీద సూపర్వైజర్ అంతా వాళ్ళు ఎవరు? ఈ ఊర్లో ఎంపీడీఓ వేస్ట్ మేనేజ్మెంట్ పని చేస్తా ఉంది ఈరోజు. కాదయా, నేను అడిగిందని చెప్పు. నువ్వు చెత్త తీస్తున్నారా, ఇంట్లో పోయి కలెక్ట్ చేస్తున్నారా అని అడిగాను. చెత్త తీస్తున్నారమ్మా? తీరేని చేలు పైకెత్తండి.
బీ క్లియర్. చాలా ప్రమాదం ఉంటుంది. మళ్ళీ నేను చెప్తున్నా, రేపటి నెల నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. మళ్ళీ నేను 1 ఇయర్ మీకు చెప్పాను. మీరేమనుకుంటున్నారంటే సారు మారిపోయాడు అనుకుంటే నేను మారలా. నేను 95 సీఎంనే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని క్యారీ చేయాలని చూస్తున్నాను తప్ప క్యారీ కాకపోతే మాత్రం బీ క్లియర్. మళ్ళా నేను సర్ప్రైజ్కి వచ్చినప్పుడు కానీ ఎక్కడ దొరికితే స్పాట్లోనే యాక్షన్స్ ఉంటాయి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఆడుతూ పాడుతూ పని చేసుకోవచ్చా? ఏమి కష్టమయ్యా నీకు? ఒక సెల్ ఫోన్లో ఒక వాట్సాప్ పెట్టుకుంటే మీ పంచాయతీ సెక్రటరీ కానీ చేయకపోతే మీరు యాక్షన్ తీసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ వస్తే ఇంకా ఎక్కడొచ్చిందో నాకైతే అర్థం కాలే. మీకు విచిత్రమైన అలవాట్లు వచ్చాయి. ఎన్నిసార్లు చెప్పాం? ఎందుకంటే స్వచ్ఛ భారత్ పెట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టి 3వ శనివారం ఊరూరికి ఎందుకు తిరుగుతున్నాం? పనిలేక తిరుగుతున్నామా? మీలో చైతన్యం రావాలని తిరుగుతున్నా, బాధ్యత పెరగాలని తిరుగుతున్నా. ఇంకొకసారి చెప్తున్నా, మీ జాబ్ చూసుకోండి. క్లారిటీ ఎక్కడన్నా ఉంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. బీ క్లియర్. ఓకే, నన్ను కూడా తీసుకుంటామా? కాగితం తీసుకుంటా మాట్లాడతాడు. కాబట్టి ఇవన్నీ నేను ఏ విధంగా చేయాలనో వారికి మైక్ ఏంటి, ఆయన మైక్ ఒకటిసారి ఆయనకి మైక్ పెద్ద ఆయనకి మైక్ ఇవ్వండి. ప్లీజ్ వినండి. చెప్పండి, మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు మా గ్రామానికి వచ్చినప్పుడు సంతోషంగా ఉంది. దగ్గర పెట్టుకో మైక్. మా చంద్రబాబు నాయుడు మా గ్రామానికి వచ్చిన దానికి మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదములు. మాకు పయ్యావల కేసు అన్ని సదుపాయాలు చేసినాడు. మీరు ఇక్కడ పొట్టిపాడు ఓతూరి పోయే ఇక్కడ బ్రిడ్జి చాలా చిన్నదిగా ఉంది. ఆ బ్రిడ్జి పోయేటప్పుడు వర్షం వస్తే రాకపోకలన్నీ స్తంభిస్తాయి. దాన్ని వెంటనే చేయాలని చెప్పి విన్నవించుకుంటాను. అది ఇమీడియట్ చేస్తారు. శాంక్షన్ చేస్తున్నాం, ఇమీడియట్గా చేయమంటాను. ఆదేశాలు ఇస్తున్నా. ఓకే, ఇమీడియట్గా చేయమంటాం. కేశవ్ 4 పనులు చెప్పు. ఇక్కడికి వచ్చినప్పుడు కేశవ్ గారు చెప్పినట్టు ఆగిపోయిన ప్యాకేజ్ 33B, 34, 36A పూర్తి చేయాలన్నారు. శాంక్షన్ చేస్తున్నా. దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. ప్యాకేజ్ నెంబర్ 52 అమిద్యాల బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయాలని, అది కూడా పూర్తి చేస్తాం. కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయాలన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తున్నాను. జీడిపల్లి నిర్వాసితులకు పరిహారం ఇంకా ఇవ్వలేదన్నారు. ఇక్కడే అధికార యంత్రాంగం ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. అది కూడా తీసుకోండి, అది కూడా పే చేద్దాం. అదే సమయంలో ఒక మెగా డ్రిప్ ఇరిగేషన్ నేనే ఆలోచించాను. ఆ రోజు 40,000 ఎకరాల్లో ఒక డ్రిప్ ఇరిగేషన్ పెట్టి జీడిపల్లి ఆధారంగా ఒక మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టాలనుకున్నాం. అయితే కొన్ని కారణాల వల్ల ఆపేశారు. మళ్ళీ దీన్ని ఒక మోడల్గా తీసుకొని నేను శాంక్షన్ చేస్తున్నా. ఒక మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు 40,000 ఎకరాల పాదాన్ని మళ్ళీ అమలు చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఉరవకొండ టెక్స్టైల్ పార్క్ ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాం. కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత మీ ఎమ్మెల్యేది, మీ మంత్రిది. రామసాగరం బ్రిడ్జి శాంక్షన్ చేయమన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తాం. ఇవన్నీ శాంక్షన్ చేసి అదే మరిగా జీడిపల్లి భైరవానితిప్ప ప్రాజెక్టు ఒకటి ఉంది. ఇది కూడా నేను చెప్పాను, పేరూరు ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా పూర్తి ప్రాధాన్యత ఇస్తాం. అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇప్పుడు ఏదైతే నేను ఈరోజు ఇన్స్పెక్ట్ చేశానో జూలై 10వ తారీఖున మళ్ళీ నేను వచ్చి నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పనులు ప్రారంభించడమే కాదు,
పనులు ఎప్పుడు పూర్తి చేస్తామో స్పష్టంగా ముందుగానే అనౌన్స్ చేసి డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఒక్క నిమిషం ఏదైతే బంగారు కుటుంబం ఇంకో పక్కన మార్గదర్శి ఎట్లా పనిచేస్తారో ఒకసారి ఒక అవగాహన ఆడబిడ్డకు రమ్మ నువ్వు రమ్మ. చంద్రబాబు నాయుడుకి నమస్కారం, చెప్పు. కేశవ సార్కి నమస్కారం, కలెక్టర్ సార్కి నమస్కారం, ఈడున్న వాళ్ళు అందరికీ నమస్కారం. వాళ్ళకి సార్. చెప్పమ్మా నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు పార్వతి, మాది సాయాపురం గ్రామం. మా ఆయన పేరు బాలును. మా ఆయన నాకు 4 పిల్లలు సార్. మా ఆయనకి ఆరోగ్యం బాగలేదు. మీ ఆయన ఉన్నాడు ఇక్కడ? లేడు సార్, పిల్లోడు ఏడుతుంటే పోయినాడు. ఇక్కడ బయట పోయాడు. బయటికి పోయినాడు. ఓకే చెప్పమ్మా చెప్పమ్మా. మా ఆయనకి ఆరోగ్యం బాగాలేదు సార్. కరెంట్ ప్రాబ్లం సార్. కరెంట్ షాక్ కొట్టి పిల్లలు ఏం చేస్తారు చెప్పమ్మా. పిల్లల 4 పిల్లలు సార్. 4 పిల్లలు అయితే 3 ఆడపిల్లలు సార్. ఉన్నారమ్మా? ఉన్నారా? 3 వాళ్ళే సార్. 3 వాళ్ళే. రమ్మని రమ్మా. 3 ఆడపిల్లలు సార్, ఒక అబ్బాయి సార్. అబ్బాయి ఎక్కడ ఉన్నాడమ్మా? అబ్బాయి వాళ్ళ నాయనమ్మడు పోయినారు సార్. వాడు బయట పోయాడమ్మా. ఏం చేస్తారమ్మా వీళ్ళు పిల్లలు చెప్పు. స్కూల్ పోతున్నారు సార్. ఈ స్కూల్కే పోతున్నారు సార్. ఈ అమ్మాయి అయితే 6వ తరగతి, ఈ అమ్మాయి 3వ తరగతి సార్. ఎన్నో తరగతి అమ్మాయి? 3. అమ్మాయి 3, 6. ఈ అమ్మాయి ఇంకా ఇప్పుడు జాబ్ అవుతుంది సార్. అంగన్వాడికి పోతుందా? లేదు, ఈ స్కూల్కే పోతుంది. పోతుందమ్మా. ఓకే. ఇప్పుడు ఏం కావాలమ్మా? నువ్వు ఏం చేస్తావు నువ్వు బాగుపడతావు చెప్పు. నీకేం పొలం ఉందా? లేదు సార్, నాకు పొలం లేదు. నువ్వేం పని చేస్తావమ్మా? నేను కూలి పనికి పోతున్నాను సార్. కూలి పనికి పోతాను. రైతుకే సార్ పోయేది. రోజు 200, 250 వస్తుంది సార్. వస్తుంది. దాంతోనే మేము 5 మందికి నేను ఒక్కదాన్నే పోషించుకోవాలి సార్ మా ఇంట్లోన. మా ఆయన ఏం పని సాత కాదు సార్. అది బిల్డింగ్ మీద కింద పడినారు సార్, కరెంట్ షాక్ కొట్టి. మా ఆయన తాగుడు అలవాటు లేదా? తాగుడు అలవాటు ఏం లేదు సార్. బీడీకి తాగే అలవాటు నువ్వు కావాలని భార్య కాబట్టి సమర్థిస్తున్నావా? చెప్పు, వాస్తవం చెప్పు. ఏం అలవాటు లేదు సార్. ఏం అలవాటు లేదు సార్. కరెక్టేనా అమ్మాయి చెప్పేది? కరెక్టేనా? కరెక్టే. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఎట్లమ్మా నీవు ఏం కావాలంటావు? నువ్వు పిల్లలు చదివించాలి. మాకు పిల్లలు చదివేయాలి సార్. మాకైతే పిల్లలు చదువు కావాలి. మాకు ఉండడానికి ఇల్లు లేదు సార్. మాకు ఇల్లు కావాలి. మా ఆయనకి ఏమన్నా ఉపాయం కలిగించాలి సార్. మీరు ఏం చేయాలి చెప్పమ్మా ఆయనకు? ఏం చేయాలి మీరే ఇంకా ఏమో సాయం చేయాలి సార్. మాకు కాదమ్మా, ఈ రోజు లేడు కదా మీ ఆయన, ఉండాలి కదా, ఉండి నేర్చుకోవాలి కదా. ఇప్పుడే బయటికి పోయి సార్ మా ఆయన. పిల్లోడు ఏడుతుంటే ఆడొస్తున్నారు సార్. ఎక్కడమ్మా? ఇవన్నీ బర్రెలన్నీ డ్యామేజ్ చేశారు. ఏం చేస్తావు నువ్వు చెప్పాలి కదా నాకు. ఇట్రా రామా, నువ్వు ఇట్రా. నీ పేరేంటి చెప్పు. అర్జుడు. దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టు. బాలు. ఏంటి బాలు, ఏమైంది? కరెంట్ షాక్ కొట్టింది సార్. కరెంట్ షాక్ కొట్టింది. ఎప్పుడు మా ఎన్ని రోజులు నువ్వు? 2 ఏళ్ళు లేదు సార్. పడిపోయావా? పడినా సార్. ఇప్పుడు ఏంటి నువ్వు చూపించుకున్నావు డాక్టర్లకి? చూపించుకున్నా సార్. అయినా బాగా బరువు పని అవి నేను చేద్దన్నారు. ఓకే, ఇప్పుడు నువ్వు బరువు పని కాకుండా ఏం చేయగలుగుతావు నువ్వు? నా చేతనైన కదమ్మా, నేను అడిగేది ఏంటంటే నీకు ఏం చేస్తే కుటుంబాన్ని పోషించుకుంటావు, నీ కుటుంబం బాగుపడాలి. నేను దానికే వచ్చి ఏం చేస్తే నువ్వు బాగుపడతావు. నీకే సహాయం కావాలి? నీకు ఏ సహాయం చేస్తారు సార్? ఓకే, ఒకసారి నువ్వు పట్టుకున్నాయి. ఇక్కడ మార్గదర్శి ఉన్నారు, పేరు చెప్పండి. దగ్గర పెట్టు. హలో, దగ్గర పెట్టుకో. ఏం పని చేస్తాను? నా పేరు అనంతయ్య. దగ్గర పెట్టుకోండి. నా పేరు అనంతయ్య. మాది ఇదే కాన్స్టిట్యుయెన్సీ, కుడేరు మండలం, కరుట్లపల్లి గ్రామం. మాకు సిఫ్లాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మాకు వెటరీ డ్రగ్స్, వెటరీ ఫార్ములేషన్స్, డ్రిప్ కంపెనీ ఉంది. తర్వాత పాలిమర్స్ కంపెనీ కూడా ఉంది. ఆల్మోస్ట్ మా కంపెనీస్లో 800 మంది దాకా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కుటుంబానికి ఏ రకమైన సాయం కావాలని తప్పకుండా చేస్తాము. అతను ఒకవేళ సెక్యూరిటీ గార్డుగా అని ఆయన చేయగల పని ఏదైనా ఉంటే డెఫినెట్గా ఉద్యోగం ఇస్తాను. వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా డెఫినెట్గా సాయం చేస్తాను. తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు
ఉద్యోగపరంగా కానీ తర్వాత వ్యాపార పరంగా కానీ ఏమైనా చేసుకోదలుచుకుంటే డెఫినెట్గా నేను సాయం చేస్తాను. నేను ఈ పని ఆల్మోస్ట్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మా ఏరియాలో బీద పిల్లలకు సాయం చేస్తూనే ఉన్నాను. వందలాది కుటుంబాలు ఎంటర్ప్రెన్యూర్స్ అయిపోయినారు. ఇప్పుడు వందలాది బంగారు కుటుంబాలను తయారు చేశాను సార్ ఇప్పటిదాకా. నేను గొప్పగా చెప్పుకుంటున్నది ఏమంటే నేను చేసిన మొట్టమొదటి బంగారు కుటుంబం అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మా వదిన గారి అబ్బాయి. అచ్చా, గుడ్ గుడ్. ఇప్పుడు నువ్వు ఎన్ని చేస్తున్నది? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్, దగ్గర పెట్టుకోండి. మాకు వెటనరీ బల్డ్రగ్స్ ఉన్నాయి, వెటనరీ ఫార్ములేషన్స్ ఉన్నాయి, డ్రిప్ కంపెనీ ఉంది. మన ఏపీ గవర్నమెంట్కి, కర్ణాటక గవర్నమెంట్కి, తమిళనాడు గవర్నమెంట్కి డ్రిప్ గవర్నమెంట్ సప్లై చేస్తున్నాము. తర్వాత మాకు పాలిమర్స్ కంపెనీ ఉంది. పాలిమర్స్ కంపెనీ నుంచి టర్నోవర్ ఎంత ఉంది? టర్నోవర్ 250 crores ఉంది సార్. నేను 5,000 రూపాయలతో స్టార్ట్ చేశాను. 200-500 కోట్లు టర్నోవర్ చేస్తున్నాను. 300 రూపాయలతో హైదరాబాద్ బీటెక్ తిరుపతిలో చేశాను సార్. నేను ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ అయిన తర్వాత 300 రూపాయలతో హైదరాబాద్కు పోయినాను. మా తాత పైడి లక్ష్మయ్య గారు నాకు ఉద్యోగం ఇప్పించారు అప్పట్లో. తర్వాత నేను 8 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఓన్గా 5,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించి 200-500 కోట్లు 5 సంవత్సరాల క్రితమే టర్నోవర్ చేశాను. గత ప్రభుత్వంలో నాకు అనేక ఇబ్బందులు వచ్చాయి, దానివల్ల నా టర్నోవర్ తగ్గింది. మళ్ళీ ఈ సంవత్సరం 250 కోట్లు టర్నోవర్ చేశాను. ఇప్పుడు మీరు చూశారు ఆయన జీవితం కూడా కష్టాలు వచ్చాయి, కానీ 5,000 రూపాయలతో స్టార్ట్ 5,000 రూపాయలతో ప్రారంభించి 250 కోట్లు టర్నోవర్కి వచ్చాడు. అది సక్సెస్ స్టోరీ. ఇప్పుడు ఆయన కొన్ని కుటుంబాలు తీసుకుంటున్నాడు. ఎన్ని కుటుంబాలు తీసుకోగలుగుతారు సార్? ఇప్పుడు ఇమ్మీడియట్గా మాది కులేరు మండలము. మా దగ్గర చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. మా ఏరియాలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని మా మినిస్టర్ గారైన కేశవ్ గారికి, తర్వాత కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి డెఫినెట్గా సాయం చేస్తాను. ఇక్కడ ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుంటాను. పార్వతి అనే కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నాను. కాకుండా ఒక 5-6 కుటుంబాలు ఈ ఊర్లో తీసుకుంటే 5-10 ఈ ఊర్లో ధనవంతులు ఎక్కువ ఉన్నారు సార్. మా ఊర్లో ధనవంతులు లేరు. మా ఊర్లో చేయాలనుకుంటున్నాను. ఏంటయ్యా ధనవంతులు, మీకు కూడా మనసు రావాలి. డబ్బులుండే వ్యక్తులకు మనసు రావాలి. మీరు కూడా అందరికి సహాయం చేసే పరిస్థితి రావాలి. కాబట్టి ఓకే, ఈ కుటుంబాన్ని మీరు తీసుకుంటారు. ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదరిస్తారు చెప్పండి. వాళ్ళ స్కూల్ విషయంలో డెఫినెట్గా సాయం చేస్తాను సార్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేటట్లు చేస్తాను. రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఉద్యోగాల విషయంలో కానీ, తర్వాత పెళ్ళినప్పుడు కానీ డెఫినెట్గా వాళ్ళకి సాయం చేస్తాను. అప్పుడు కాదు, ఇప్పుడు నుంచి మీ పిల్లల తర్వాత ఆ పిల్లల్ని మీరు చూసుకోవాలి. తప్పకుండా సార్, తప్పకుండా. అది బాధ్యత. తప్పకుండా మీరు వాళ్ళకందరికీ మార్గదర్శి. ఆ పిల్లల్ని బాగా చదివించాలి. అదే సమయంలో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు మీరు అండగా ఉండాలి. ఇతనికి ఒక ఉద్యోగం కానీ ఏం చేయాలో చేయండి. ఇల్లు కట్టించే బాధ్యత నాది, నేనే కట్టిస్తా. మీరు దాని గురించి ఏం బాధ లేదు. అవసరమైతే కొంత డబ్బులు కూడా నేను ఇస్తాను. మిమ్మల్ని కోరేది ఏంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆలోచనలు ఇచ్చి, సూచనలు ఇచ్చి, సమయానికి సహాయం చేసి, మాట సహాయం చేసి పైకి తీసుకురావాలి. తప్పకుండా సార్. ఇప్పటికే 100,000 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేసింది సార్. అంత బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయదారు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని. ఇప్పుడు మీరైతే దీన్ని టేకప్ చేస్తారు. తప్పకుండా సార్. ఏమయ్యా నువ్వేం చేసుకుంటావు? ఆయన నీకు చేయడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వేం చేసుకుంటావు? సెక్యూరిటీ గార్డ్గా చేయొచ్చు. నీవు సెక్యూరిటీ గార్డ్ చేస్తావు, చేస్తావా? ఎక్కడ? ఎక్కడది? అనంతపూర్ దగ్గర. ఉరవకొండ రోడ్లో అనంతపూర్ దగ్గర ఉంది. నువ్వు అడిగి పోయి ఆడే కుటుంబం ఉండి పిల్లలు చదివించుకుంటారా బాగా నీట్గా? చదివించుకుంటావా? ఓకే, వాళ్ళని మీరు సెక్యూరిటీలో పెట్టండి. 4 పిల్లలు చదివించండి. ఆ అమ్మాయికి కూడా ఏదైనా అవకాశం ఉంటే ఆవిడ ఏం చేయగలుగుతుందో కొన్ని స్కిల్స్ అవన్నీ డెవలప్ చేసి పనిముట్లు ఇప్పించి ఆ అమ్మాయికి కూడా ఇది చేయండి. ఇప్పుడు ప్రస్తుతం పిల్లలను కూడా చూసుకోవాలి అమ్మాయి. 2 పనులు చేయండి. ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూశారు, ఇలాంటి వ్యక్తులు సమాజానికి తిరిగి ఇవ్వాలని ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. సమాజంలో ఎప్పుడు కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొంతమందికి అవకాశం ఉన్నప్పుడంతా హెల్ప్ చేస్తూనే ఉన్నారు, సమాజ హితం కోసం పనిచేస్తున్నారు.
వాళ్ళని నేను అభినందిస్తున్నా. ఇంతవరకు ఎవరైనా సమాజ హితం కోసం రాకపోతే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ మానవత్వాన్ని చాటండి, మీరు కూడా ముందుకు రండి, వచ్చి పేదవాళ్ళకు అండగా ఉండేట్టుగా నేను పబ్లిసైజ్ చేయబోతున్నాను. రేపు రాబోయే రోజుల్లో పైనుండే వాళ్ళు ఎంతమంది సహాయం చేశారో పబ్లిసైజ్ చేస్తే మీకు సమాజంలో గౌరవం పెరగదు. మీ సమాజంలో మీకు డబ్బులు ఉండొచ్చు, కానీ సమాజంలో గౌరవం పెరగాలంటే సమాజం కోసం పనిచేసే వాళ్ళకే గౌరవం పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? బంగారు కుటుంబాలు చేలి పైకెత్తండి. బంగారు కుటుంబాలు, ఓకే, బంగారు దించనమ్మా. అదే మాదిరిగా ఎంతమంది మార్గదర్శులు ఉన్నారు ఇక్కడ చేలి పైకెత్తండి. మార్గదర్శులు 1, 2. ఇప్పుడు కలెక్టర్ గారు దీనికి ఇంకా చేయలేదా? ఈ 3 ఆడకున్నారు. ఇట్రాయా, ఇట్రండి, మీరు మార్గదర్శులు ఇట్రండి. మీరేంటి, ఎన్ని కుటుంబాలు తీసుకోగలుగుతారు? మీరు మైక్ ఇవ్వండి. నమస్తే అండి, నేను రామకృష్ణ గుంజూరు అని కూర్చో. సుజలాన్ కంపెనీ నుంచి వచ్చాను. ఇక్కడ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ చూస్తుంటాను, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో మన బంగారు కుటుంబ కార్యక్రమంలో ఒక 10 ఇంకా 15 కుటుంబాలు ఇప్పుడప్పుడే సార్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1200 స్టూడెంట్స్ని మనం దీంట్లో స్కిల్ అప్గ్రేడ్ చేసి దాని ద్వారా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ మన గవర్నమెంట్ టైప్ చేసాం సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇప్పుడు మన బంగారు కుటుంబం సారు కలెక్టర్ సార్ మైక్ సౌండ్ పెంచు. బంగారు కుటుంబం గురించి మన సీఎం సార్ ఒక కళ మాకు తెలుసుకున్నప్పుడు బాగా ఆనందమైంది. మేము కూడా దాన్ని వాళ్ళ కళ నిజం చేయాలని దాంట్లో చాలా ఖుషిగా భాగవహిస్తున్నాము. మనము ఉండే ఫండ్స్లో సద్దానికి ఇప్పుడు మనం ఒక 10 to 15 కుటుంబాలు 10 నుంచి 15 కుటుంబాలకి మేము అండగా ఉండొచ్చు సార్. 15 కుటుంబాలకి. కలెక్టర్ గారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఊర్లో? 96. ఈయన ఒక 15 కుటుంబాలు తీసుకుంటారు. ఓకే, 15 కుటుంబాలు ఏం తీసుకుంటారు? 5 companies are willing, sir. ఈరోజు సిఫ్లాన్ సుజ్లాన్ ఉన్నారు సార్. అల్ట్రాటెక్, ఆర్జాస్ అండ్ సాగర్ సిమెంట్స్ వీళ్ళతో మీటింగ్ చేశారు సార్. ఆల్ 96 కంపెనీ అండ్ ఫ్యామిలీతో ఉన్నారు. ఇక్కడ ఈరోజు వీళ్ళిద్దరే ఉన్నారు. సుజలాన్ ఉన్నారు అక్కడ. మీరు సుజలాన్, మీ ఇద్దరు సుజలాన్. You are from Orissa. Okay. How many families you can take? Sujalan, you can take a number more, no? Initially we'll start with 15 or 20. Initially we'll start with 15 families. Then we'll gradually increase. No, why can't you do 25? You can take more number. Sir. On the basis of your bandwidth, financial stability, management skills, you have to do. Sure, sir, we'll do that. Sure, sir. This village, 2-3 companies has to take up all 95. I want to monitor regularly. Yeah. Sujalan, Siflan Pharma. Siflan. He is from Siflan. Midwahadanu. Ultratech Cements unnara ikkada. Yes. Arja Steel Sagar kuda leru. Only 2 members. 2 members unnaru. Siflan and Siflan. Okay. You are going to take Initially we'll take 15, sir. Initially we'll take 15. We'll start with 15 and we'll... No, you are having more bandwidth. Okay, we'll do one thing. You organize all these things and tell me. Okay. Thank you, sir. Thank you. ఇప్పుడు మీరు చూశారు, చాలామందికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈరోజు వచ్చినప్పుడు ఒక పక్క అందరినీవా పనుల్ని ఒకసారి సమీక్ష చేసుకున్నాను. ఇంకొక పక్క ఏదైతే ప్రజావేదిక కింద మీ అందరితో మాట్లాడాను,
అదే సమయంలో ఈ గ్రామంలో 96 బంగారు కుటుంబాలు ఉన్నాయి. 96 కుటుంబాలని దత్తత తీసుకుంటాం. ఈ 96 కుటుంబాలని బాగు చేసే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్పాను. ఇమ్మీడియట్గా పని మీద ఉంటారు. ఇవి చేసి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఇప్పుడే ఒక కుటుంబానికి పరిష్కారం కూడా చూపించాం. నేను పని చేస్తున్న వారికి ఇల్లు కట్టిస్తా. ఆ పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1,00,000 బ్యాంక్ డిపాజిట్ కూడా నలుగురికి చేస్తాను. రేపు చదివించేటప్పుడు ₹15,000 కూడా వస్తుంది వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి. ఎందుకంటే ఓసారి ఇప్పుడంతా కూడా జనాభా తగ్గిపోయే సమయంలో పిల్లలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటప్పుడు పాపం కష్టపడ్డాడు. కానీ కష్టజీవి కరెంట్ షాక్ కొట్టి దెబ్బతిన్నాడు తప్ప అదర్వైజ్ ఆ దెబ్బతినకపోతే కుటుంబాన్ని పోషించుకుంటానని నమ్మకం ఉంది. వారికి అప్పచెప్పాను. అందుకే నలుగురికి ₹4,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో సెటిల్ కావడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. అదే మాదిరిగా ఇప్పుడే మన మిత్రులు వాళ్ళు దత్తత తీసుకున్నాడు. మిగిలిన పనులను ఆయన మానిటర్ చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు అంద్రీనీవా పనులు సుజల స్రవంతి కాలువ కింద 174.4 వద్ద రాగులపాడు గ్రామం వజ్రకరూరు మండలం రెండుకి 12 చెరువులకు నీళ్లు ఇచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఒక కాలువ తీయాలన్నారు మన గుంతకల్ ఎమ్మెల్యే. ఇది తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చి గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేల్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక నాయకుడే, గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే.